వెల్కమ్ బ్యాక్. సంగారెడ్డి జిల్లా అన్నారం గుబ్బ కోల్డ్ స్టోరేజ్ లో మంటలు అదుపులోకి వచ్చినప్పటికీ కూడా ఇంకా ప్రమాదం పొంచి ఉందనే భయాందోళనలు నెలకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు ప్రకటించారు. ఆస్తి నష్టం భారీగా జరిగిందని ప్రాథమిక అంచనాకొచ్చారు. మరొక వైపు 300 టన్నుల కెమికల్ లోపల ఉండడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. పేలుడు భయంతో స్థానికులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కిలోమీటర్ పరిధిలోని ప్రజలను పోలీసులు తరలిస్తున్నారు. ఫైర్ ఇంజిన్ వాహనాలను సైతం దూరంగా తరలించారు. వచ్చేసారు 7:55కు అలా పటపటిని వచ్చింది. పటపటిని వస్తుందని అందుకెళ్ళి బయట చూసరికి సౌండ్ బాగానే వస్తుంది. అందులో ఫైర్ అవి ఉన్నాయి అన్నట్టు. మన ఆరం వచ్చేటి రాగానే సాయిల్లో కరెంట్ మా టెక్నీషియన్ ఫోన్ చేసిన ఇమ్మడే మా టెక్నీషియన్ సాయిట్లో మరి సౌండ్ అయిన వస్తుంది, పటపటిని వస్తుంది లోపల అని చెప్తే ముందు నువ్వు కరెంట్ బంద్ చేయి అన్నాడు. పోయి వెనక పోయి కరెంట్ బంద్ చేసినాం. రెండు లైన్లు బంద్ చేసి మళ్ళీ వచ్చి ఇటు చూసాక మంట పెద్దగా అయిపోయింది. అడిగి పోయి ఇటుకు వస్తాకల్లా మంట పెద్ద. రెడ్ మనం చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లా అన్నారం గుబ్బ కోల్డ్ స్టోరేజ్ లో మంటలు అదుపులోకి వచ్చాయని చెప్తున్నారు ప్రజెంట్ అయితే పోలీసులు. కాకపోతే అక్కడ ఇంకా 300 టన్నుల కెమికల్ లోపల ఉండడంతో ఏ క్షణం ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితి. మనం విజువల్స్ లో కూడా క్లియర్ గా చూస్తున్నాం. ఎంత స్థాయిలో మంటలు ఎగిసి పడుతున్నాయనేది దట్టంగా పొగలు కూడా కమ్ముకుని ఉన్నాయి. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి క్రాంతి ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ క్రాంతి. కోల్డ్ స్టోరేజ్ లో మంటలు అయితే అదుపులోకి వచ్చాయని పోలీసులు చెప్తున్నారు. ఎంతవరకు అదుపులోకి వచ్చాయి, అదేవిధంగా ఎప్పుడు ఏం జరుగుతుందో? 300 టన్నుల కెమికల్ ఇంకా లోపలే ఉంది. ఎంత అంటే చిన్న అగ్ని అక్కడికి వచ్చినా సరే, నిప్పు వచ్చినా సరే మళ్ళీ విస్ఫోటనం జరిగే అవకాశం కూడా ఉంది. దానికి సంబంధించి చర్యలు ఏమైనా తీసుకుంటున్నారా అదుపులో చేయడానికి? డీటెయిల్స్ ఏంటి? ఆశ, సంగారెడ్డి జిల్లా అనేది పారిశ్రామిక ప్రాంతానికి ప్రసిద్ధి. పట్టంచెరు ప్రాంతం అనేది ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతము. ఇక్కడ ప్రధానంగా మనం ఫార్మా కంపెనీ, కెమికల్స్ కంపెనీలు ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉంటాయి. అయితే ఇక్కడ ప్రమాదాలు అనేవి నిత్యకృత్యం అయిపోతూ ఉన్నాయి. మనం సిగాచి ప్రమాదాన్ని చూసాం. సిగాచి ప్రమాదం జరిగి కరెక్ట్ 45 రోజులు అవుతూ ఉంది. సిగాచి ప్రమాదం మరొక ముందే దాని తర్వాత వరుస క్రమంలో ఒక చిన్న పెద్ద అంటూ జరుగుతూ వస్తున్నాయి. నిన్న ఇది జరిగిన ప్రమాదం ఇది మన జరిగిన గుమ్మడిదల మండలం అన్నారం గ్రామ శివారులో ఉన్న గుబ్బ కోల్డ్ స్టోరేజ్ లో జరిగిన ప్రమాదం కూడా చాలా పెద్ద ప్రమాదంగా చెప్పుకోవచ్చు. ఇందులో ప్రాణ నష్టం అయితే ఇప్పటి వరకు జరిగినట్టు ఏమి గుర్తించలేదు. కానీ ఆస్తి నష్టం మాత్రం చాలా ఎక్కువ స్థాయిలో ఉండే దానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇది అత్యంత ఖరీదైన రసాయనాలు, కెమికల్స్ ని, మెడిసిన్ ని ఇందులో ఈ కోల్డ్ స్టోరేజ్ లో నిల్వ ఉంచుతారు ఈ పారిశ్రామిక ప్రాంత అవసరాల కోసం. ఇందులో నిన్న ప్రమాదం సాయంత్రం జరిగింది. అయితే ఇప్పటికైతే మంటల్ని అదుపు చేశారు. కానీ దాని కింద 300 టన్నుల అత్యంత ప్రమాదకరమైన అంటే పేలే స్వభావం ఉన్న రసాయనాలు ఉన్నాయి. ఇప్పుడు దాని గురించి అధికారులు అంతా టెన్షన్ పట్టుకుంది. మంటలను అయితే అదుపులోకి తీసుకొచ్చారు. కానీ దాని తర్వాత ఎఫెక్ట్ ఇప్పుడు ఆ వేడి లోపల ఏమైనా మంటలు ఉండొచ్చు. ఎక్కడ ఏ చిన్న రవ్వ అంటుకున్నా కూడా ప్రమాదం చాలా భారీ స్థాయిలో ఉంటుంది. ఊహించలేని పరిస్థితిలో ఉంటుంది. అక్కడికి దాదాపు దానికి 2 కిలోమీటర్ల దూరంలో ఎవరిని కూడా ఉంచట్లేరు ఇప్పటి వరకు. అయితే మొత్తం 2 కిలోమీటర్ల వరకు అన్ని రాకపోకలు బంద్ చేశారు. కోల్డ్ స్టోరేజ్ నుంచి కిలోమీటర్ పరిధిలో ఉన్న వాళ్ళని మొత్తం కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. 1/2 కిలోమీటర్ దూరం లోపల ఉన్న వాళ్ళని మాత్రం అత్యంత ప్రమాదకర పరిస్థితిలో ఉన్నట్టు అధికారులు భావిస్తున్నారు. అక్కడ మనం ఈ కెమికల్స్ కంట్రోల్ చేయాలంటే కూడా ప్రత్యేకమైన రసాయనాలు కావాలి. సాధారణ మనకు అందుబాటులో ఉన్న ఫైర్ ఇంజన్లతో వాటిని మంటలను అదుపులోకి చేయలేము. దీనికి ప్రత్యేక రసాయనాలు వినియోగించాలి. ఈ మంటలు పోయాక కోల్డ్ స్టోరేజ్ నుంచి ఫైర్ ఇంజన్లను కూడా అక్కడి నుంచి దూరంగా తరలిస్తున్నారు. ఇక్కడ పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు నిపురుగట్టిన నిప్పులానే ఉంది ప్రమాదం. మరికొంత సమయం గడిచే వరకు కూడా ఏం చెప్పలేని పరిస్థితి ఉంది ఆశ ఇక్కడ. రైట్ క్రాంతి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.